హాయ్ అండి, మళ్ళీ వచ్చాను అనమాట. నేను ఈసారి అరిటాకు భోజనం గురించి, అరిటాకులో ఉన్న బెనిఫిట్స్, అరిటాకులో ఉన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు అరిటాకులో భోజనం ఎందుకు ఇదివరకు అంత పెద్దలు తినమన్నారో మనందరికీ తెలిసిన విషయమే. అరిటాకులో తింటే మంచిది కాబట్టి. ఎందుకంటే చెట్టులను పెంచితేనే దాని ఆక్సిజన్ మనకి వెళ్తేనే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెట్టులను పెంచమంటారు. అందుకనే అరిటాకులో తింటే ఆక్సిజన్ చాలా మంచిది కూడా, అండ్ ఆక్సిజన్ వెళ్తుంది. ప్లస్ కర్రీలో, కూరలో ఆయిల్ ఉంటే, నూనె ఉంటే కనుక కూర వేయగానే నూనె సపరేట్గా వెళ్ళిపోతుంది, ఆకు నుంచి విడిచిపెట్టేస్తుంది అనమాట. అందుకు అరిటాకు మంచిదన్నమాట. కానీ ఇంతే అరిటాకు ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసా? ఇదివరకు పెళ్ళిళ్ళ దగ్గర అన్నీ మన తాతల ముత్తాతల కాలం నాటి నుంచి కూడా పెళ్ళిళ్ళకి ఇవే ఆకులేసేవారు. ఇవే ఖర్చు కూడా ఉండేది కదనుకోండి, అంత మంచి అరిటాకు అనమాట. అయితే ఒక రాజు ఒక మంత్రి మీద పగబట్టాడంట. పగ ఎలా అంటే అతను మోసం చేశాడు. రాజు చేశాడో మంత్రి చేశాడో, నాకు ఇద్దరిలో కన్ఫ్యూజను, మర్చిపోయిన స్టోరీ. అయితే రాజు చేశాడంట మోసం, మంత్రి చేసి ఉంటాడులేండి రాజును. మరి రాజు చేశాడో వీడిని ఎలా అయినా చంపాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో, నా చేతులకు మట్ట అంటకూడదు కానీ నేను చంపాలి వాడిని అని నిర్ణయం తీసుకుని, ఈ ఇద్దరు వ్యక్తులు, రాజు అండ్ మంత్రి, తీసుకుని నేను ఇతన్ని ఎలా చంపాలి అని ఆలోచించుకుని అతనికి ఒక ఉపాయం వచ్చిందంట. గన్నేరు పప్పును నూరేసి మెత్తగా పొడి చేసేసి, ఆ పప్పుల్ని పొడి చేసి అన్నంలో కలిపి అరిటాకులో వేసి పెట్టాడంటండి భోజనం. నా ఇంటికి విందుకు రా నువ్వు అని చెప్పి అరిటాకులో వేసి విందుకి భోజనానికి పిలిచాడంటండి. అప్పుడు విందుకు వచ్చిన ఆ పెద్ద మనిషి విందుకి కూర్చున్నాడు. తినడానికి కూడా తను రెడీ అయితే అయిపోయాడు. తినడానికి భోజనం రెడీ అయిపోయాడు అనమాట. అలా రెడీ అయినప్పుడు ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టిన ఈ అరిటాకు. ఎందుకంటే బెనిఫిట్సే కాకుండా విషం కలిపిన ఫుడ్ అరిటాకులో పెడితే, అరిటాకు అంతా కూడా గ్రీన్ కలర్లో ఉన్నది కాస్త ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టినా కూడా ఇలా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఇలా ఎల్లో కలర్లో, అలా కదండి, విషం పెడితే అది కాస్త గ్రీన్ కలర్లో అయిపోతుంది. ఇంకా ఈ ఫుడ్తో సహా ఎప్పుడైతే ఈ కూర, విషం కలిపిన కూర ఈ అన్నం మీద పడ్డాదో, ఈ అరిటాకు ఆ విషాన్ని క్యాచ్ చేస్తుంది అనమాట అండి. ఇది మీకు ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి మీరు బుక్స్ చదివే అలవాటు ఉంటే కనుక, ఓల్డ్ స్టోరీస్ అండ్ బుక్స్ ఉంటాయి, మీరు కంపల్సరీ చదవండి. బెనిఫిట్స్ ఎలా వచ్చినాయి, అతను ఈ ఆహారంలో విషం కలిపినట్టు ఎలా కనిపెట్టాడు అని అతను అడిగితే, అతను ఒక పండితుడు అంటండి. ఆ భోజనానికి వచ్చిన వ్యక్తి ఒక పండితుడు అంట. అప్పుడు అతను ఆ రోజుల్లోనే సైన్స్ చదివాడంటండి. అంత మూర్ఖత్వంలో ఉన్న రోజుల్లో కూడా అతను సైన్స్ చదివాడంట. ఆ సైన్స్ దగ్గరికి అట్టుకెళ్ళి దీన్ని, అరిటాకుని ఆ ల్యాబ్లో పెట్టి ఒక టెస్ట్ అయితే చేశాడంటండి. అప్పుడు తనకి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, అరిటాకు బెనిఫిట్స్నే కాదు, విషం కలిపిన ఫుడ్ను కూడా మనిషి కన్నా ముందు, డాక్టర్ కన్నా ముందు పసిగట్టే గొప్ప లక్షణం దేనికైతే ఉందంటే ఈ అరిటాకుకు ఉందని చెప్పి తను చెప్పాడంటండి. అప్పుడు అతను ఒక గొప్ప వైద్యకారుడయ్యాడంటండి. చదువు లేదు, ఏమీ లేదు, ఒక నాలెడ్జ్తో, కంటి చూపుతో పసికట్టి ఒక నాలెడ్జ్తో గొప్ప వైద్యుడు అయ్యాడంటండి. ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ లేని రోజు టైముల్లో అతను ఒక గొప్ప పండితుడు, గొప్ప వైద్యుడు అనమాట అండి. అయితే ఆ రాజు ఇతని మీద పగపట్టాడు. ఎలా ఇతను ఇంత బాగా పేరు తెచ్చుకుంటున్నాడు అని చెప్పి అతనికి విషం పెట్టి చంపాలని చెప్పేసి ఆలోచన చేసి, అప్పుడు చేస్తే అతనికి పెట్టిన విషయాన్ని అతను కనిపెట్టి ఈ అరిటాకుని విడిచిపెట్టొద్దని ప్రజలందరికీ కూడా చెప్పాడంటండి. ఆనాటి నుంచి, ముత్తాతల కాలం నుంచి అరిటాకుల్లోనే మనకి భోజనం పెడుతున్నారు. కానీ ఈ రోజుల్లో అరిటాకు కాదు కదా, అసలు విస్తరాకు వేసిన, ఈ అరిటాకు బదులు ప్లాస్టిక్ విస్తరాలు వేసినా కూడా ఇప్పుడు అయ్యే ఎక్కువైపోయినాయి అనమాట. మీకు నేను చెప్తున్నానండి, వీలైనంత వరకు సిటీస్లో కానీ పల్లెటూరులో అయితే మీరు పనికెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఆకు కోసి తెచ్చుకుని తినండి, ప్లేట్లోనే పెట్టుకుని తినండి, హాయిగా తినండి. సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే ఒక 5 రూపాయలు 10 రూపాయలు మనం ఎన్నో ఖర్చు పెడతాం ఈ శరీరాన్ని కాపాడేసుకోవడానికి. కానీ ఫుడ్ విషయంలో మాత్రం తీసుకోం. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు. హార్ట్ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్, ఎవ్రీ వన్ అబ్బా, వీ డోంట్ ఈట్ ద టూ మచ్ ఆయిల్ బికాస్ ద ఎఫెక్ట్ ఇన్ హార్ట్, ద బాడీ పార్ట్స్ ఆల్సో. సో అందుకని అరిటాకులో వేసుకొని తింటే అందులో ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే
పక్కకు వెళ్ళిపోతుంది. ఆయిల్ అంతా ఇలా అంటే చాలు పక్కకు వెళ్ళిపోతుంది. నేనైతే టిఫిన్స్కి వచ్చిన అరిటాకును కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుని, అందుకే ఇది కలర్ వచ్చింది అనమాట. నేను ఈ కలర్ వచ్చినా ఏం విడిచిపెట్టను, ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. పురాతన కాలంలో ప్లేట్లు లేనప్పుడు ఈ ఆకే అదృష్టం. అందుకని ఆరోగ్యం గురించి చెప్తున్నాను. ప్లీజ్ నేను చేసే ప్రతి వీడియో ఒక దాని మీద రీఛార్జ్ చేసి దాన్ని చదివి అర్థం చేసుకుని మీకు చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ పెట్టామంటే ఉత్తుగా ఏదో ఇదని కాదు, నేను రీల్స్ కూడా చేస్తాను. అవి జస్ట్ రీల్స్ రూపంలో చూడండి. మీరు ఏ కామెంట్ చేసినా నాకు ఇష్టమే. నేను అన్ని కనుక్కునే చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఒకవేళ ఎప్పుడు మీరు తిన్నా ఈ విషయం గుర్తొస్తే కొనుక్కు తెచ్చుకుంటారని, పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితే జస్ట్ కోసి తెచ్చుకుని తింటారని ఈ యొక్క నా వీడియో అండి. అంతకు మించి ఇంకేం కాదు. ఇలాగే ఆరోగ్యం ఇంకా కొన్నాట్ల మీద నేనైతే చదివాను. ఆ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. మీకు నచ్చితేనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చితేనే షేర్ చేయండి. లేదంటే చూసి వెళ్ళిపోయినా ఐఎమ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. కొన్ని వీడియోస్కి మీ రెస్పాండ్ కానీ మీ కామెంట్స్ కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. అందరికీ హ్యాపీ ఆఫ్టర్నూన్.